ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసేయండి అనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ సాంబార్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా, సో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైనది అనమాట. సో ఇంట్లోనే చేస్తున్నాను. సో ఒక చిన్న కడాయి తీసుకొని, సో కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి. సో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సో ఈ ఎండుమిర్చి వచ్చేసి కొంచెం బాగా స్పైసీగా ఉన్నాయండి. సో నేను అందుకే ఇక్కడ 3 ఎండుమిర్చి తీసుకున్నాను. సో కొంచెం మెంతులు వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో బాగా ఫ్రై అవ్వాలి. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా, కొంచెం మెంతులు వేసుకోవాలి. సో ఈ మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని, సో ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు వేసుకోకూడదండి. సో 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకేనా. సో ఇంకా కొంచెం పెప్పర్ కూడా వేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 1 కప్పు కందిపప్పు తీసుకొని ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టేస్తున్నాను అనమాట. సో 1 కప్ కందిపప్పు, వాటర్ తీసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, అలాగే జీలకర్ర వేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే 1 టొమాటో వేసుకుంటున్నాను అనమాట. సో ఇది నార్మల్ 1 చిన్న టొమాటో అండి, కొంచెం మీడియం సైజు. సో ఈ టొమాటో వేసేసుకున్నాను. ఇంకా కుక్కర్లో పెట్టేసేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబారు, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటంటే చెన్నైలో చాలా ఫేమస్ అనమాట ఇడ్లీ సాంబార్ అనేది. సో ఇక్కడ అందరు చేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ బ్యాటర్ని ఆల్రెడీ సాల్ట్ వేసేసి మిక్స్ చేసి పెట్టాను. నేను ఇంకా ఏమి వేయను. సో ఇది వచ్చేసి రవ్వ ఇడ్లీ అనమాట. మనకి ఇడ్లీ రవ్వ దొరుకుతుంది కదా మార్కెట్లో, సో అదనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇడ్లీకైనా నాకు వచ్చేసి పిండి ఇడ్లీ అంటారు కదా, అది ఇంకా చాలా ఇష్టం అండి. సో అదనమాట. ఇక్కడైతే కందిపప్పు చూసేసారు కదా, మెత్తగా ఉడికేసిందన్నమాట. అసలు వాటర్ అనేదే లేదు. సో కొంచెం మనం ఉప్పు వేసేసుకొని, అంటే సాల్ట్ వేసుకొని వేసేసి బాగా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. సో ఇంకేంటంటే చూసేసారు కదా, సో వేడిగా ఉంది. మనం ఆల్రెడీ చింతపండు వచ్చేసేసి నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి. సో ఆ చింతపండు నానుతుంది కదా, సో ఆ లాస్ట్లో ఆ చింతపండు రసం కూడా పులుపు కోసం వేసుకోవాలి. సో ఇలా మీరు ఉడికేటప్పుడే గుమ్మడికాయ ఉంటుంది కదా, సో పూసనికాయ అంటారు తమిళ్లో. సో పూసనికాయ కూడా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లోకి. సో వెజిటేబుల్ వేస్తే రైస్లోకి బాగుంటుంది. సో ఇలా చేసుకోవడం వల్ల టిఫిన్లోకి బాగుంటుందండి. ఇడ్లీస్, దోశలకి చాలా టేస్టీగా ఉంటుంది. సో అలాగే పొంగల్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు నానబెట్టేసుకొని, సో ఆ చింతపండు రసం అనేది మన పులుపు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అయితే మెత్తగా మెదిపేసుకున్నాను. సో ఉప్పు కూడా చూసేసుకున్నమాట. పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇంక పక్కన పెట్టేసేసి దీనికి పోపు పెట్టేయాలి. సో ఇక్కడ ఒక పక్కన ఇడ్లీ బాయిల్ అవుతూ ఉంది. సో ఇంకొక పక్కన పోపు పెట్టేసేయాలన్నమాట. సో ఈ కుక్కర్ అనేది పక్కన షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఒక చిన్న కడాయి, సేమ్ అదే కడాయి పెట్టేసేసుకొని చేసేద్దాం. సో ఆల్రెడీ ఫ్రై చేశాను కదా, అవి మిక్సీ పట్టేసాను అనమాట. సో ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి కదా. ఒక ఆనియన్ తీసుకున్నాను, బిగ్ సైజ్ ఆనియన్. సో ఈ మన దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉంటాయి. సో చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి. సో అవే బాగుంటాయి ఈ ఇడ్లీ సాంబార్కి అయితే. సో నాకు ఇక్కడ మా ఊర్లో దొరకవు కాబట్టి అవి వేసుకోండి, మీకు అవైలబుల్గా ఉంటే. సో అవి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను అందుకని బిగ్ సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను అనమాట, కొంచెం నార్మల్గా కట్ చేసేసుకొని. సో ఇక్కడ పోపులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. సో కొంచెం ఒక 2 ఎండుమిర్చి చుంచేసాను. సో మీరు దాంట్లో పప్పులో చూసినట్లయితే కారం ఏమి వేయలేదు, ఈ స్పైసీ సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ ఆనియన్ చెప్పాను కదా, బిగ్ సైజ్ ఆనియన్ అనమాట. సో ఇలా నార్మల్గా కట్ చేసేసి వేసుకున్నాను. సో స్మాల్ ఆనియన్ ఉంటే అవే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి అవి అసలు మెయిన్.
స్మాల్ ఆనియన్స్ దొరికిన వాళ్ళు అవి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇంగువ పొడి వేసుకుంటున్నాను. సో ఇంగువ పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి డైజెషన్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం మీరు ఏమైనా వెల్లుల్లిపాయ ఉన్నా వేసుకోవచ్చు, అంటే గార్లిక్ వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక 1 టమాటో, బిగ్ సైజ్ టొమాటో తీసుకున్నాను. సో టొమాటో సన్నగా చాప్ చేసుకొనేసి అవి కూడా వేసుకోవాలన్నమాట. సో అవి కూడా వేసేసుకొని కొంచెం మగ్గాలి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా కూడా ట్రై చేయండి. పిల్లలైతే ఎక్కువ అంటే లిక్విడ్గా వేసుకొని తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పైన ఎక్కువ సాంబార్ వేసుకుని మన హోటల్ సైడ్ వేస్తారు కదా, సో అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఇది తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటూ మనకి ఫాస్ట్గా టొమాటో అనేది కుక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మళ్ళీ ఒక 2 టైమ్స్ అలా కలిపెట్టేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇంకా చూసేసేయండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఏంటంటే బాగా ఫుల్గా కుక్ అయిపోతుంది. సో మీరు కూడా ఎలా చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ సాంబార్ ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి. ఇంక ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసాం కదా, సో ఆ సాంబార్ పౌడర్ అనేది వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో దాంట్లో నేను మీకు చెప్పను మర్చిపోయాను, ఈ సాంబార్ పౌడర్లో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. కొంచెం బాగా ఉంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అలా వేసుకుంటే. సో నాకైతే ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగా నచ్చుతుంది. సో ఇలా చేసుకొని తినడం వల్ల ఒక 4 ఇడ్లీ తింటాను. సో వైట్ చట్నీ ఉంటే ఒక 2 ఎక్కువ తినలేను. సో ఇడ్లీ సాంబార్ అయితే మా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టం. సో ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ అందరికి ఇష్టమే కదా ఇడ్లీ సాంబార్ అంటే. సో నాకైతే మా చెన్నైలో రత్నా కేఫ్ ఒక హోటల్ ఉందండి, సో అది బాగా గుర్తుకొస్తుంది, చాలా బాగుంటుంది అక్కడ. సో ఇడ్లీ సాంబార్ అంటే ఫేమస్ అనమాట అక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ పోపు పెట్టేసాం కదా, సో పోపు అనేది మనం ఇక్కడ పప్పు బాగా మెదిపేసుకున్నాం కదా, సో దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడకాలి, సో తెరలాలన్నమాట, బాగా బబుల్స్ వచ్చే వరకు, అప్పుడే బాగుంటుంది. సో ఈవినింగ్ వరకైనా ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ దోశలు చపాతీలు కూడా బాగుంటుంది. సో నాకు తెలిసి ఇడ్లీ సాంబార్, నెక్స్ట్ దోశ, పొంగల్, సో ఈ మూడిటికే బెస్ట్ కాంబినేషన్. సో రైస్లోకి అయితే అస్సలు బాగోదండి. నెక్స్ట్ అయితే ఇంకా చూసారు కదా, కొత్తిమీర వేసాను, ఇంకే పౌడర్ వేయలేదనమాట. సో ఇలా ఇడ్లీలు వేసుకొని తింటే చాలా టేస్టీ అయిన ఇడ్లీ సాంబార్ రెడీ. సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి, ఓకేనా, ఎలా వచ్చిందో. సో రాని వాళ్ళ కోసమే అనమాట ఇది. సో ఇంకంతే అండి. ఈ సాంబార్ నాకు నేర్పించింది ఎవరంటే మా పెద్దక్క అండి. సో మా పెద్దక్క కుకింగ్ సూపర్గా చేస్తారు. సో తను చెప్తేనే నేను నేర్చుకున్నాను అనమాట. సో చాలా ఈజీ అనేసి మై ఫేవరెట్ ఇడ్లీ సాంబార్. చూసారు కదా, ఇలా వేసుకొని తింటామన్నమాట. ఇక్కడ మా పాప, సో ఇక్కడ మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు. సో మా హస్బెండ్ అయితే ఇలాగా ఒక బౌల్లో వేసుకుని మరీ తినేస్తారు, చాలా బాగుంటుంది. సో కొంచెం స్పైసీ కూడా మీడియంగానే ఉంది. ఇక్కడ మా బాబు చూసాడా, వాడికి పెట్టాలంటే ఇలాగా స్పూన్తో పెడితే తినేస్తాడు వాడు యాక్చువల్గా. సో ఇక్కడ ఇంట్రెస్ట్గా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉన్నారు, ఒక పక్క టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ అండి ఇక్కడ. సో ఇంకేంటంటే మేము ఇడ్లీ తినిన తర్వాత ఇంకొక పెట్టున్నాను, నేనైతే ఇంకా తినలేదు. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా హస్బెండ్ ఈ వీడియో తీశారండి, అందుకే కొంచెం అటు ఇటు షేక్ అయింది. ఇంక ఇక్కడ ఏంటంటే మా అత్త మావకాయ పెడుతుంది. సో ఈ మామిడికాయ ముక్కలు బాగా కత్తిపీడతో కోసేసారనమాట, కత్తితో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉప్పు అనమాట, అది కల్లుప్పు దంచుకున్నారనమాట. సో దంచి వేసుకున్నారు, కల్లుప్పు ఇలాగ దంచి వేసుకుంటే బాగుంటుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇది కేజీ మామిడికాయలండి. సో కేజీ మామిడికాయ ముక్కలు కోసిన తర్వాత అంటే మెషర్మెంట్ చేసుకున్నారంట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది 1 టేబుల్ స్పూన్, ఒక ఏమంటారు పెద్ద గ్లాస్ అండి, ఇది పావుసేరు గ్లాస్ అంటారు అనుకుంటా. సో ఇక్కడ 1.5 గ్లాసు మిర్చి పౌడర్ వేశారు. సో ఇది వచ్చేసి హోమ్ మేడ్ మిర్చి పౌడర్ అండి. సో మిరపకాయలు ఎండపెట్టి ధనియాలు మెంతులు అవన్నీ వేసి పట్టిస్తారు కదా, సో ఆ టైప్ అనమాట. సో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నారు.
ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చూద్దాం. నెక్స్ట్ ఇదేంటంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టారనమాట. సో ఇది యాక్చువల్గా అయితే ఎప్పుడైనా ప్రతి ఇయరు దంచుకుంటారు. సో ఈసారి ఏంటంటే మా అత్తమ్మ పాపం ఉప్పు దంచేసరికి అయిపోయింది. సో నాకైనా చెప్పుంటే నేను చేసేదాన్ని, నాకు అసలు చెప్పలేదండి. అందుకే మా హస్బెండ్ ఫోన్ ఎత్తుకొని వెళ్ళి మా పాప వాళ్ళిద్దరూ తీశారు. నేను నెక్స్ట్ ఇంకొక ఇడ్లీ పెడుతూ ఉన్నాను అనమాట. సో ఇంకెందుకు, బాగుంటుంది కదా, నిజంగానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు చూడ్డానికి చూడండి, ఇంకా అక్కడక్కడ మిక్సీ వేసేసరికి చేతి ఒక్కసారి ఏమంటారు ఉండలేమీ లేకుండా మెత్తగా చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటండి, ఊరగాయకి నూనె వాడతారు. మా అత్తమ్మ అయితే వేరుశనగ నూనె వాడి ఉన్నారు ఇక్కడ. సో ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారు. సరే లాస్ట్ ఇయర్ అయితే నేను నిజంగా ఫస్ట్ టైం అండి మా అత్తమ్మ లేకుండా ఊరగాయ పెట్టడం. అంటే ఆవకాయ ఊరగాయ అంటాం మేము. సో చాలామంది ఆవకాయ పచ్చడి అలా అంటారు కదా. సో మేమైతే ఆవకాయ ఊరగాయ అంటారు. ఊరగాయ అంటే పిక్కలు కదా. సో అలాగనమాట. సో ఇంకా ఉప్పు వాళ్ళైతే కరెక్ట్గా మెషర్మెంట్ వేస్తారు. సో లాస్ట్ ఇయర్ అయితే నేను పెట్టానండి, చాలా టేస్టీగా ఉండింది. సో ఇయర్ నేను పెట్టలేదు, సో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. ఇంకేంటంటే ఇక్కడ పోపు పెట్టుకున్నారండి, నేనైతే పోపు పెట్టను. సో ఇక్కడ మా అత్తమ్మ కొంచెం డిఫరెంట్గా పోపు పెట్టేసరికి చాలా టేస్ట్గా ఉంది. దీంట్లో మీకు ఒక విషయం చెప్పనా, మా అత్తమ్మే చెప్పిందనమాట. సో నేను ఇక్కడ ఉరకాయ పెడుతున్నారా, వచ్చి వీడియో తీసుకోమను అని చెప్పింది. సో అందుకని ఇంకా సరే ఆమె నోరు తెరిచి అడిగారు కదా, సో తీద్దాము అని అనేసి ఇంకా తీసేసాము. అందుకు నేనేం చెప్పానంటే, సరే ఊరికే వీడియో తీసుకురాలి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటానని చెప్పాను. సో ఇంక ఇక్కడ చూడడానికైతే యమ్మీ అండి, చాలా లుకింగ్ కానీ అలాగే ఉంది. సో ఇప్పటికే మనకు తెలియదు కదా ఉప్పు కారం అనేది. ఒక 1 వీక్ అంటే ముక్కకి పట్టాలన్నమాట ఆవకాయకి. సో అప్పుడే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో చూసేసారు కదా. సో కలరే కాదండో యమ్మీగానే ఉంది నిజంగానే. సో మా హస్బెండ్ అప్పుడే టేస్ట్ చేసేసారు. సో ఇక్కడైతే బాగుందమ్మా అంటే, కానీ కాయ వచ్చి పచ్చిగా అనిపిస్తుంది. సో ఊరితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మా హస్బెండ్ వాయిస్ వినిపించుండాల్సింది మీకు. ఏంటంటే అమ్మ అప్పుడు పాతకాలంలో జాడీలో పెట్టుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ఏంటమ్మా డబ్బాలో పెడుతున్నావు అంటుంటే, జాడీలో అవి నీ లేవు నాన్న, ఇప్పుడు అవి పాత ఇంట్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కడున్నాయి అన్నీ విరిగిపోయాయి కదా అని మా అత్తమ్మ అంటున్నది అనమాట. సో అదంతా కామెడీగా ఉండింది ఆ వీడియో. అందుకని ఇంకా నేను వాళ్ళ వాయిస్ ఓవర్ ఇద్దరి డిలీట్ చేసేసాను. సో ఇక్కడైతే మాకైతే ఒక బాక్స్లో పెట్టించారనమాట, ఒక డబ్బాలో. సో మాకు అదైతే సరిపోతుందండి, ఎందుకంటే మేము ఎవరు ఎక్కువ తినము. సో ఇంకా చెప్పాను కదా సెకండ్ ట్రిప్ ఇడ్లీ పెట్టానని. సో ఆ ఇడ్లీ నాకు ఇంకొక 2 ప్లేట్స్ ఎక్స్ట్రా పెట్టానమాట. ఇంకా మా అత్తమ్మకు కూడా ఇచ్చాను. సో టేస్టీగా ఉంటుంది కదా. సో మేము చేసుకున్నా ఇస్తామన్నమాట. అది ఇంకా అది ఇడ్లీ సాంబార్ కదా, నార్మల్గా ఇడ్లీ అవి చట్నీ అయితే అంతగా వాళ్ళు ఇది చేయరు. సో ఇడ్లీ సాంబార్ అంటే కొంచెం బాగుంటుంది టేస్ట్గా అనేసి తింటారు. ఇంకా అందుకని వాళ్ళకి పెట్టించాను. సో ఆల్రెడీ వాళ్ళు రైస్ తినుంటారన్నమాట, ఎండలు కదా. మేమైతే లేట్గా తింటాము. సో మార్నింగ్ ఎర్లీ కానీ కొంచెం మజ్జిగన్నం వేసుకుని సద్దన్నం అంటారు కదా, అవి తినేస్తారనమాట. ఈ హాట్ బాక్స్లో పెట్టాను కదా, సో ఇలా హాట్ బాక్స్లో పెట్టి ఇచ్చేస్తాను. కొంచెం సాంబార్ ఒక బౌల్లో వేసి ఇచ్చేస్తాను అనమాట. సో నేనైతే 4 ఇడ్లీ వేసుకున్నాను. యమ్మీ అయినా మన ఇడ్లీ సాంబార్ వేసుకున్నాను అనమాట. సో ఇడ్లీ సాంబారు నాకు తెలిసి ఇలా ముక్కలుగా తినేదానికైనా ఇడ్లీ పైన ఎక్కువ సాంబార్ వేసుకుని స్పూన్స్తో తింటారు కదా, సో అలా తినడమే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో నేను అలాగే తినున్నాను ఇప్పుడు కూడా. నిజం చెప్పాలంటే ఒక బౌల్లో వేసుకుని తిందాం అనుకున్నాను. అప్పటికి ఇంకెవరైనా ఏమైనా అనుకుంటారని ఇంకా నేను అలా వేసుకోలేదు. సో ఇంకా బౌల్లో వేసుకొని తింటేనే బాగుంటుంది. ఇంకా మినీ ఇడ్లీ అంటారు కదా, సో అలా మినీ ఇడ్లీలో ఇలా సాంబార్ వేసుకుని తినే చాలా బాగుంటుంది. సో ఇంకా ఈవినింగ్ అయితే నేను అలాగే చేశాను అన్నమాట, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మా పాప పడుకొని టీవీ చూస్తుంది. ఇంతటితో నా వీడియోని ఎండ్ చేసేయబోతున్నాను. సో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు అనమాట నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. సో ఆ వీడియో మీకు పెట్టున్నాను కదా. సో ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, ఓకేనా. ఇంక ఇక్కడ నేను టీవీ చూసుకుంటూ ఓ పక్క ట్రైపాడ్స్ అవి చూసుకుంటూ ఇంకా ఇడ్లీ సాంబార్ తినేస్తున్నాను అనమాట. ఇంతతో ఇది ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.